హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను మటన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇదంతా కూడా కుక్కర్లో చేస్తానన్నమాట. కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ మటన్ని నేను 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ని వేసుకున్న తర్వాత పసుపును వేసుకోవాలన్నమాట. ఒక 3/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి మసాలా దినుసులను వేసుకోవాలి. ఇందులో జాజికాయ ఉంది కదా, దీన్ని ఇలానే వేసేయకుండా కాస్త చితగ్గొట్టి వేస్తే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. దానికోసం నేను చితగ్గొట్టి వేసేసుకున్నాను. బిర్యానీకి ఎప్పుడన్నా జాజికాయ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. జాజికాయ, ఇలాచి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. మెత్తగా పొడిలాగా చేసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నింటినీ కూడా మటన్కి బాగా పట్టేలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు పెరుగును వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలిసేలా మటన్లోకి కలిసేలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇందులో నేను పచ్చిమిరపకాయలు కూడా కొన్ని ఫ్రై చేసి పెట్టాను అన్నమాట. వాటిని కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి అన్నమాట. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి బాగుంటుందండి మటన్ అనేది. ఆ తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోలేదు, నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట. ఈ రైస్ని నానబెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ 1/2 కిలో మటన్కి 1/2 కిలో రైస్ని తీసుకున్నాను. అలాగే కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఒక 1/2 అవర్ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన మటన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసరికి మటన్ మనకి మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసి ఇదిగోండి ఈ విధంగా జ్యూసీగా వచ్చింది కదా, ఇందులో కొద్దిగా జ్యూస్ని అనమాట పక్కకు తీసుకోవాలి. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా ఒక 3 టైమ్స్ నేను సైడ్కి తీసేసుకున్నాను. మిగతాది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న మటన్లో మనం రైస్ని ఉడికించేసుకోవాలన్నమాట. వేసుకోవడానికి ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. వాటర్ బాయిల్ అయ్యాక అప్పుడు ఇందులో రైస్ని వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలన్నమాట. రైస్ని ముందుగానే నానబెట్టుకోక ముందునే కడిగేసుకోవాలి. లేకపోతే నానబెట్టిన తర్వాత కడిగామంటే ముక్కలు అయిపోతాయి అన్నమాట. చిన్న రైస్ అయినా కూడా ముక్కలు అయిపోతాయి. ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు వేసుకోవాలి. అలాగే జీలకర్రను కూడా వేసుకొని కొద్దిగా బిర్యానీ మసాలాను వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఉంటే వేసేసుకోవాలి. నేనైతే పుదీనాను వేసుకున్నాను. ఆ తర్వాత ఇవి బాగా ఉడకాలన్నమాట. అంటే ఒక 80% ఉడికిపోవాలి. 80% ఉడికాక మనం కుక్కర్లో వేసేసుకోవాలన్నమాట. ఇది 70% ఉడికడానికి బాస్మతి కాదు కదా, అందుకని కొద్దిగా 80% వరకు ఉడికించుకున్నాను. తర్వాత మనం ముందుగా మటన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా, దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని దానిలో మనం ఉడికించుకున్న ఈ రైస్ని వేసేసుకోవాలన్నమాట. ఈ రైస్ని వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. అలాగే
నెయ్యిని కూడా 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఆ తర్వాత పుదీనాను కూడా వేసేసుకొని వీటన్నింటిని వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసాం కదా మటన్ జ్యూస్ని, వాటిని కూడా వేసేసుకోవాలి. ఫైనలీ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి 1 విజిల్ వస్తే సరిపోతుందండి. 1 విజిల్ వచ్చాక దింపేసుకుంటే మనకి బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుందండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.